హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చీజీ బర్న్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వాటికి ఏ ఐటమ్స్ కట్ చేసి రెడీగా ఉండాలో చెప్తాం. చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అండ్ నేను ఒక సింగిల్ మ్యాగీ ప్యాకెట్కి ఏమేమి చేయాలో చెప్తున్నాను. సో దాంతోపాటు సాసెస్ ఏమో టమాటో సాస్, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, ఈ 4 సాసెస్ని మనం దగ్గర ఉంచుకోవాలి. దాంతోపాటు ద చీజ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. నేను అమూల్ ఫస్ట్ ఆ మ్యాగీ ప్యాకెట్ కట్ చేసి ఒక దాంట్లో వాటర్ వేసి, ఎందుకంటే మనం ఇది బర్న్ట్ మ్యాగీ కాబట్టి ఫస్ట్ ఫ్రైడ్ మ్యాగీలా టర్న్ చేసుకుంటేనే ఆ బర్న్ ఫ్లేవర్ అన్నది మనకు తెలుస్తుంది. సో అందుకే ఫస్ట్ ఆ ఆయిల్లో ఆ మ్యాగీ ప్యాకెట్ వేసి ఆయిల్ వేయాలి. సో అది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసేసి గార్లిక్ అంటే వెల్లుల్లి, అల్లం 2 కట్ చేసుకొని వేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు ఐటమ్స్ లేవు కాబట్టి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. మీ దగ్గర ఐటమ్స్ ఉంటే కట్ చేసి వేసుకోండి. దీని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ వేసుకొని వాటిని హై ఫ్లేమ్లో సాసెస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితేనే ఆ బర్న్ ఫ్లేవర్ అన్నది ఆ వెజిటేబుల్స్కి వెళ్తుంది. నార్మల్ సిమ్ ఆర్ వాట్ ఎవర్ అంతా మెత్తగా అయిపోతుంది. ఇట్ వోంట్ గివ్ యూ బర్న్ ఫ్లేవర్ అంతా. సో ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఇన్ ఏ హై ఫ్లేమ్. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్. దాని తర్వాత మ్యాగీ ప్యాకెట్, కొంచెం షుగర్, తర్వాత ఇందాక తీసుకున్న సాసెస్ అండ్ మసాలా ప్యాకెట్తో పాటు వాటిని అన్నిటిని హై ఫ్లేమ్లో సాస్ చేసి చీజ్ పీసెస్ కట్ చేసి ఇలా వేసుకోవాలన్నమాట. సో ఆ హై ఫ్లేమ్లో సాస్ చేస్తేనే చీజ్ అన్నది దానికి స్టక్ అవుతుంది, లేకపోతే చీజ్ వోంట్ మెల్ట్ అండ్ విల్ గెట్ బి నైస్ అన్నమాట. సో అలా దాని తర్వాత కట్ చేసి కొంచెం ఆనియన్స్, తర్వాత అది గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని, ఇంకా లైక్ ఎనీ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ వాట్ ఎవర్ యువర్ విష్. నా దగ్గర ఓన్లీ ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్.